హాయ్. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిది బయోపిక్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? ధనుష్ తీస్తున్నాడు కదా ఏపీజే అబ్దుల్ కలాంది. అయితే బాగానే ఉంది కానీ ఆ డైరెక్టర్ ఓమరావతి గురించి చూస్తేనే అలా ఆలోచిస్తేనే భయం అవుతుంది. ఆది పురుష్ తీసిండు, అది మొత్తం మటర్ ఫ్లాప్ అయిపోయింది. మంచి ఎపిక్ స్టోరీని రామాయణ స్టోరీని అట్లా తీసిండు, అందుకనే భయం అవుతుంది. కానీ ఈసారి అయితే స్టోరీ బయోపిక్ అంటే ఒరిజినల్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం హోప్స్ ధనుష్ మీద పెట్టుకుంటాం కదా. యాక్టింగ్ బాగుంటుంది ధనుష్ది. ధనుష్ గారి డైరెక్షన్ కూడా కొంచెం ఉంటుంది. ఆయనది ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ ఆయన బాగానే సక్సెస్ఫుల్ అయిపోయింది ధనుష్ది, కాబట్టి పర్లేదు బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. సో మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ది అవును, చాలా మందికి ఆయన యాజ్ ఎ ప్రెసిడెంట్ గా తెలుసు, కానీ ఆయన లైఫ్ స్టోరీ చాలా మంది తెలియదు. ఏపీజే అబ్దుల్ కలాం అంటే మిస్సైల్ మ్యాన్, ఆయన చాలా ఇస్రోలో కూడా పనిచేసిండు కదా. తీస్తే మాత్రం చాలా మందికి తెలుస్తుంది, ఆస్పిరెంట్స్కి అయినా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా స్టోరీ అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నా. మరి ఒకవేళ ఈ సినిమా డైరెక్ట్ చేసే ఆప్షన్ ఓం రావుత్ గారు కాకుండా ఇంకెవరు చేస్తే బాగుంటుంది? బయోపిక్ అయితే మన రాజమౌళి. ఆయన ఇంతవరకు అయితే బయోపిక్ ఏం చేయలే, కానీ డైరెక్షన్ బాగుంటది కాబట్టి రాజమౌళి బాగుంటది. అందువల్ల నేనైతే రాజమౌళి అనుకుంటున్నా. హలో. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు బయోపిక్ రాబోతుంది, హీరో ధనుష్ గారు లీడ్ రోల్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ ఇండియాకి. మన ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గ్రేట్గా ఆయన రిప్రజెంట్ చేశారు. సో ఆబ్వియస్లీ ఆయన బయోపిక్ రావడం ఇట్ విల్ బి ఎ గ్రేట్ మెసేజ్ టు ద సొసైటీ యాజ్ వెల్ అని నేను అనుకుంటున్నా. అండ్ యంగ్స్టర్స్కి కూడా, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి మెయిన్గా చిన్నపిల్లల నుంచి అందరికీ ఇంకా తెలియాలి ఆయన గురించి. అది బయోపిక్ రావడం వల్ల తెలుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నా. సో మీకేం తెలుసు అబ్దుల్ కలాం గారు? హీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దెన్ ఒక గ్రేట్ ప్రెసిడెంట్ కూడా ఇండియాకి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఆయన గురించి చెప్పాలి అంటే ఒక మంచి మనిషి. అది ఐ విల్ సే వెరీ ప్రౌడ్లీ. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. నేను ఆయన బుక్స్ కూడా చాలా చదివాను, ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. అండ్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ టు బీ వన్ సచ్ లైక్ అబ్దుల్ కలాం. ధనుష్ గ్రేట్ యాక్టర్, మనందరికి తెలిసిందే. అబ్దుల్ కలాం కూడా ఇండియాకి చాలా గ్రేట్ పర్సన్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా డైరెక్టర్ బయోపిక్ ఎలాగైతే స్టోరేజ్ ఎలాగైతుందో ఏది మార్చకుండా తీస్తే మూవీ మంచిగా వస్తుంది. ఓం రావుత్ గారి పేరు విన్నప్పుడు ఏమనిపించలే, తీసిన సినిమాలన్నీ పోయాయి కదా. ఏదో అంటే ఎక్స్ట్రా వ్యూ చేయకుండా డైరెక్ట్గా ఏమైతే ఉందో అది తీస్తే సరిపోద్ది. ఎక్స్ట్రా వ్యూ అట్లా బయోపిక్లా తీయకుండా ఇది ఫ్యాన్స్ కోసమైనా లేకపోతే ఇంకేదన్నా స్టఫ్ కానీ ఏమైనా యాడ్ చేస్తే మూవీ పోతుంది. సో మరి ఓం రావుత్ గారు కాకుండా ఇంకెవరు తీస్తే బాగుంటుంది అంటారు ఈ మూవీ డైరెక్షన్? నాకంతా మామూలు తెలిసిన పెద్ద పెద్ద డైరెక్టర్ పేర్లే తెలుసు, మామూలు డైరెక్టర్స్ పేర్లు తెలియవు. మ్యాక్సిమం బయోపిక్స్ హ్యాండిల్ చేసింది మ్యాక్సిమం కొత్త డైరెక్టర్స్. మ్యాక్సిమం బయోపిక్స్ తీసినవి కొత్త డైరెక్టర్స్లో మ్యాక్సిమం ఏ యంగ్స్టర్ అయినా సరే బాగా హ్యాండిల్ చేస్తాడు. స్టోరీ ఎక్కడ మార్చకుండా తీస్తే బెటర్, అంటే ఒక గ్రేట్ పర్సన్. అంటే ఎలా అయితే అబ్దుల్ కలాం గారి స్టోరీ అయితే ఉందో అలాగే తన జర్నీ పుట్టినప్పటి నుంచి ఎలాగైతే ఇండియాకి మిషన్ మ్యాన్ అయ్యారో అప్పటి వరకు అలా జర్నీ ఎలాగైతే ఉందో చూపిస్తే సరిపోతుంది. అంటే ఏం ఎక్స్ట్రా స్టాఫ్ పేరు పెట్టకుండా. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంత గ్రేట్ పర్సన్ బయోపిక్ నిజంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మీకెంత? నేను తక్కువే తెలుసుకున్నా, బట్ ఉన్నంతలో అయితే మాత్రం చాలా ఇన్స్పైర్డ్. ఆయన చిన్న చిన్న మెసేజెస్ కానీ నెక్స్ట్ యూత్కి వాటి వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యా. ప్రెసిడెంట్ కూడా ఎస్ ప్రెసిడెంట్. సో మరి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు అండ్ ఆయన బయోపిక్ తీస్తున్నారు. బట్ ఈ సినిమా తీసేది మాత్రం ఓం రావుత్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఓం రావుత్ గారి పేరు? కొంచెం భయంగానే ఉంది నేను చెప్పాలంటే. ఎందుకు అంటే చెప్పలేము, ఆది పురుష్ వల్ల కొంచెం హర్ట్ అయ్యాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ వద్దు అనిపిస్తుంది. ఒకవేళ ఓం రావుత్ గారు కాకుండా ఇంకెవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అంటారు?
ఎవరైనా పర్లేదు, ఇప్పుడు బయోపిక్స్ తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి ఉన్నది చెప్తే బెటర్ అనిపిస్తుంది. లేనివి యాడ్ చేయకుండా ఉన్నది చెప్పినా సరే హిట్ అవుతాయి. ఆ స్టోరీ అలాంటిది. అవును. మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఉండే సొసైటీలో అలాంటి వాళ్ళ హిస్టరీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా యంగర్స్ కి వాళ్ళ జీవిత చరిత్రలు చూస్తే కొంచెం మార్పు అనేది మొదలవుతుందని నా ఇంటెన్షన్. సో మిజైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా కదా. అవునండి. సో ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మీకేంది? అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి మంచి పొజిషన్కి వచ్చాడు. సైంటిస్ట్ కానీ డిఫరెంట్ సెక్టర్స్లలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పొలిటీషియన్ కానీ ప్లస్ సైంటిస్ట్గా ఒక న్యూస్ పేపర్ స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఎదిగాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆదర్శం అనమాట. హేటర్స్ లేని మనిషి. హేటర్స్ జస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం కానీ, రతన్ టాటా కానీ, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ కానీ, వీళ్ళిద్దరూ త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు సొసైటీకి. సో మరి ఇప్పుడు ఆ సినిమాని డైరెక్ట్ చేసేది మన ఓం రావుత్ గారు. అవునండి. మరి ఆదిపురుష్ మూవీ మనం చూస్తున్నాము. అవునండి. ఫ్లాప్ అయింది. అవునండి. సో ఈ మూవీ ఆయన తీసుకున్నారంటే మీ అభిప్రాయం? అంటే అక్కడ జరిగిన మిస్టేక్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ కాకుండా కాస్త ప్రాపర్గా అందరికి ప్రజెంటఫుల్గా ఉండాలని, ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా సిచ్యువేషన్స్ని కానీ సొసైటీని కానీ దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. హాయ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ తీస్తున్నారు హీరో ధనుష్ గారు. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు తెలుసు సార్ అందరికీ. వీఆర్ ద సార్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ tenure. At that presidency, సార్ వాజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్ రూల్. సో ఆయన బయోపిక్ సినిమా కింద తీస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను ఒకరిని. సో సార్ మనకు తెలుసు ఇండియాలో మిసైల్స్ సంబంధించి అగ్ని మిసైల్స్, పృథ్వీ, ఆకాశ్ వంటి మిసైల్స్ సంబంధించి ఆయనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ మ్యాన్ అంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఎస్పెషల్లీ ధనుష్ గారు కూడా చాలా మంచి ఫేమస్ పర్సనాలిటీ. ఆయన కూడా అలాంటి సినిమా ఒప్పుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీగా ఉంది ఇలాంటి హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ అస్. సో మరి అబ్దుల్ కలాం గారి గురించి మీకేం తెలుసు? అబ్దుల్ కలాం గారు సార్ ఆయన అక్టోబర్ 1930s పుట్టారు ఆయన. సో వేలార్నో తమిళనాడు తిరువనంతపురం సైడ్ పుట్టారు, రామేశ్వరం దగ్గర. ఇది వన్ ఆఫ్ ది ఐలాండ్, స్మాల్ ఐలాండ్. సో డ్యూరింగ్ హిస్ tenure he was very humble background. Her father was a Velarno fisherman. So at the point of view, Sir was struggled so much in his childhood. He works very hard. In his daily life, he wrote papers. ఆల్మోస్ట్ అబ్దుల్ కలాం గారి గురించి మీకు తెలుసు. Yeah. సో మరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది మాత్రం ఆది పురుష్ ఫేమ్ ఓం రౌత్ గారు అన్నమాట. Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓం రావత్ గారు ప్రీవియస్గా తీసిన సినిమాస్ అన్ని మనం మైండ్లో పెట్టుకోకూడదు సార్. అది బై మిస్టేక్ పీపుల్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్. కొంతమంది వేరేగా చూస్తారు. ఇప్పుడు వచ్చే సినిమాస్ అన్నీ కూడా ఫిక్షన్, అంతా కూడా ఫ్యాంటసీలో ఉంటుంది. సో ఆయన ఏమో మేబీ చెప్పలేం కదా, ఈ సినిమా ఇంకా బాగా తీయచ్చేమో. సో అబ్దుల్ కలాం గారి సినిమా ఇంకా బాగా రావచ్చు అని ఐ ఫీల్. హాయ్ బ్రో. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిది బయోపిక్ తీస్తున్నారు, హీరో ధనుష్. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ స్టూడెంట్స్కి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ హోమ్ రాట్ కాబట్టి అదే కొంచెం ప్రాబ్లం. లాస్ట్ ఆదిపురుష్ మూవీ తీశాడు కదా, దానివల్ల కొంచెం సో కొంచెం నెగిటివిటీ ఉందండి. అవును. సో మరి ఏ డైరెక్టర్ తీస్తే బాగుంటుంది అంటారు ఓం రావుత్ గారు కాకుండా? మన తెలుగులో రాజమౌళి గారు, మన సుకుమార్ గారు, ఇట్లా ఎవరు తీస్తే బాగుంటుంది? రాజమౌళి అయితే బాగుంటుంది. సో మీరు ఫస్ట్ ఓం రావుత్ గారి పేరు వినగానే ఏమనిపిస్తుంది? ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? అంటే ఆయన లాస్ట్ ప్రభాస్తో రామాయణం తీశాడు కదా, అవును. అందులో కొంచెం డిఫరెంట్గా తీశాడు. ఉన్నది కాకుండా లేనట్టు తీశాడు. ఇది కూడా అలాగే ఉంటుంది. ఇది కూడా అలాగే ఉండదు అంటే ఉన్నది క్లియర్ గా అని చెప్పేసి ఒక డౌట్. అంతే. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? Very happy because he is an inspiration to us for youngsters and also today's generation kids. We are eager to wait for that and very happy and it is more motivation. It will give more motivation to us. Thank you. సో మరి ఆయన బయోపిక్ రావడం అండ్ మీకేం తెలుసు అబ్దుల్ కలాం గారి గురించి? He is a scientist, no? From that we are inspired. And also he is from a middle class family, but also he became president. By that
we can also study like him and become good person in society. సో హేటర్స్ లేని ఏకైక మనిషి అబ్దుల్ కలాం. Huh. వాళ్ళు కూడా hate He is చేయరు. a Jata Shatru. Yeah.